GMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఆల్కహాల్ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటి అంటే ఇది లిక్విడ్ గానే ఉంటుంది, ఓపెన్ చేస్తే స్పిరిట్ స్మెల్ వస్తుంది. ఈ ఆల్కహాల్ అనేది ఎందుకు మనకి మత్తు అనేది ఇస్తుంది? నాకు అదొక పెద్ద డౌట్. మేబీ నాట్ ఎ రైట్ క్వశ్చన్ ఫర్ మీ. ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ దాని క్యారెక్టర్ అది కదా, మత్తు ఇవ్వడం. అంటే దాని క్యారెక్టర్ మత్తు ఉంటుంది, కాకపోతే కొంతమంది మాత్రం చాలా స్టెబిలిటీగా ఉంటారు, కొంతమంది తాగిన తర్వాత రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. అంటే అది పర్సన్ దాన్ని బట్టి ఉంటుందా, లేకపోతే అసలు దీనికి ఉన్నటువంటి లక్షణమే అదా? మైండ్ సెట్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను తాగేంత వరకు తాగినా కూడా పీపుల్ చెప్పలేరు నేను తాగానా లేదా అని. బట్ కొంతమంది ఉన్నారు అనుకోండి, ఆఫ్టర్ 1 or 2 pegs యూ కెన్ సీ ద ఎనర్జీ ఇన్ దెమ్. ఓకే, ఇటు తాగాడు అన్నట్టు ఈజీ డిసైడ్ చేస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎవరైనా సరే కొంచెం వేడిగా బిహేవ్ చేస్తారు. సో టోటల్ పాయింట్ అంటే ఎంతవరకు తాగాలో అంతవరకు తాగితే బాగుంటుంది, అది మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నాకు ఒక డౌట్ ఏంటి అంటే ఆల్కహాల్ వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటారు. అంటే ఈ ఆల్కహాల్ మేకింగ్ ఎలా ఉంటుంది, వేటితో ఈ లిక్విడ్ తయారవుతుంది? సో కొంతమంది అంటారు కదా కెమికల్స్ అంటారు, కొంతమంది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా బాగా సోక్ చేసేసి దాంతో తయారు చేస్తారంటారు. కొంతమంది కంప్లీట్ గా పబ్స్ లో వాటిలో పెద్ద పెద్ద బీర్ క్యాన్స్ పెట్టేస్తుంటారు, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ బీర్ అంటారు. అసలు నాకు ఇప్పటికీ వీటి మీద కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు మేకింగ్ ఏంటి, ఆల్కహాల్ మేకింగ్ ఎలా, ఈ లిక్విడ్ ఈ కలర్లోనే ఆల్కహాల్ ఎందుకు ఉంటుంది? చూడండి, అసలు యాక్చువల్గా ఇది ఒక థమ్స్అప్ కలర్లో ఉంది, హ్యాపీ పిజ్జా కలర్లో ఉంటుంది కదా. సో అసలు ఎందుకని ఆల్కహాల్ ఈ కలర్లోనే వస్తుంది? వైట్ కలర్లో ఒక కలర్ ఉంటుంది, బీర్ ఇంకొక కలర్లో ఉంటుంది. అంటే ఈ ఆల్కహాల్ అనేది ఇలాంటి వాటిలో మోస్ట్ ఆఫ్ ద ఈ కలర్ ఉంటుంది. వైట్ కలర్ ఆల్కహాల్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి బీర్లో డిఫరెంట్ కలర్స్ ఉంటూ ఉంటాయి. సో అంటే ఆల్కహాల్ దేని వల్ల రెడీ అవుతుంది, ఎలా తయారు చేస్తారు? ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ జనరేట్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ బ్యాక్టీరియా. ఓకే, ఈస్ట్ లేకుండా ఏ ఆల్కహాల్ తయారు చేయరు. అది ఒక బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ మన దోశ పిండి ఉంది, దోశ బ్యాటర్. మీరు పిండేసి పెట్టిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆగుతారు పిండి పర్ఫెక్ట్ అవ్వడానికి, ఇడ్లీ కానీ ఇలాంటివి. ఆ బ్యాక్టీరియానే, బట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియానే అది ఫెర్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సేమ్ అదే బ్యాక్టీరియా ఆల్కహాల్ని తయారు చేస్తుంది. కాకపోతే దానికి ఏం కావాలంటే షుగర్స్ కావాలి. దీనికి ఆ బ్యాక్టీరియాకి షుగర్స్ కావాలి ఆల్కహాల్ని జనరేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువేం చేయొద్దు, గ్రేప్స్ తీసుకోండి, గ్రేప్స్ని లేదంటే ఇంకే ఫ్రూట్ అయినా సరే మంచిగా మ్యాష్ చేయండి. మంచిగా మ్యాష్ చేసి దాంట్లో షుగర్ వేసి పక్కన పెట్టండి, ఫ్రిడ్జ్లో కాదు పక్కన పెట్టండి. జస్ట్ ఆఫ్టర్ 1 week ఆర్ 2 weeks, ఓకే, మీరు దాన్ని క్లోజ్ చేసి పెట్టారనుకోండి, ఆ జ్యూస్ మొత్తాన్ని షుగర్ వేసి, మీరు పైన బబుల్స్ చూస్తారు, చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి అండ్ బాటిల్ కూడా ఉబ్బిపోతుంది. ప్లాస్టిక్ బాటిల్ పెడితే ఉబ్బిపోతుంది. అదే మీరు గ్లాస్ బాటిల్లో పెట్టారనుకోండి, ఆఫ్టర్ 1 point of time ఆ బాటిల్ పీలిపోవచ్చు కూడా. బికాస్ లోపల ఆల్కహాల్ జనరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుండేది. గ్యాస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ అనుకోండి ఎక్స్పాండ్ అవుతుంది, గ్లాస్ బాటిల్ అనుకోండి ఒక పాయింట్ వరకు రెసిస్ట్ చేస్తుంది, తర్వాత పేలచ్చు. సో ఆల్కహాల్ తయారు చేయడానికి డిఫరెంట్ ఉన్నా కూడా గ్రెయిన్స్ ఫ్రూట్స్ వాటెవర్ ఏది ఉన్నా కూడా ఈస్ట్ బ్యాక్టీరియా అనేది లేకుండా ఆల్కహాల్ జనరేట్ అవ్వదు. బట్ ఆ కలర్ వచ్చేసరికి వాళ్ళు వాడే గ్రెయిన్స్ని బట్టి, వాళ్ళు వాడే కలర్స్ని బట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేస్తుంటారు. ఆల్కహాల్లో కలర్స్ కూడా యూస్ చేస్తారా? ఎస్ దే డు. ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఉందనుకోండి, వాళ్ళు చేసినప్పుడు ఆ కలర్ పర్ఫెక్ట్ రావట్లేదంటే కొంచెం యాడ్ చేస్తారు, వాళ్ళకి ఆ పేటెంట్స్ ఉంటాయి అన్నమాట కలపడానికి. సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ స్మోక్ చేస్తారు, కానీ కొంతమంది అంటారు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోక్ చేయకూడదు, కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంటారు. సో స్మోక్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఏంటి, స్మోక్ చేయకుండా ఉంటే మంచిది అంటారు? ఓకే, మీకు తెలుసు, నేను డాక్టర్ కాదు, బట్ నాకు ఒక డాక్టర్ చెప్పిన మాట చెప్తా. ఆయన ఏం చెప్పాడంటే, నాకు డాక్టర్తో మాట్లాడేటప్పుడు ఆల్కహాల్ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే, ఆల్కహాల్తో స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఆల్కహాల్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో బాడీలోని అన్ని ఆర్గన్స్ని జస్ట్ అలా ప్రిపేర్ చేసి పెడుతుంది, మీరు నాశనం అయిపోవడానికి రెడీగా ఉందని. ఎప్పుడైతే స్మోక్ చేస్తారో ఆ స్మోక్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. లిటరలీ చెప్పాలంటే బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉంటాయి అన్ని ఆర్గన్స్ కూడా గట్టిగా ఇంపాక్ట్ అవుతాయి ఈ రెండింటి వల్ల అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఏదైనా స్మోక్ అనేది ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోక్ విత్ ఆల్కహాల్ ఈజ్ మోర్ డేంజరస్.
చాలా డేంజరస్. యా గుడ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో కాఫీలో మందు కలుపుకొని తాగుతారా? ఓన్లీ లాంగ్ వీకెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు లేచి అనుకోండి, లాంగ్ వీకెండ్ ఉంది, నాకు వీకెండ్ మొత్తం ఎనర్జీ ఉండాలి, అంటే మంచి వైబ్ ఉండాలి అనుకోండి, కాఫీలో నేను పోసుకుంటాను. కాఫీలో పోసుకొని తాగితే బాగుంటుంది. మంచి వైబ్ ఉంటుంది. సో అంటే టేస్ట్ ఎలా ఉంటుంది కాఫీలో ఆల్కహాల్ తీసుకుంటే? టోటలీ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కాఫీ తాగుతాను, సో అది కొంచెం హార్ష్గానే ఉంటుంది, బట్ నాకు అలవాటు కాబట్టి నేను తాగేస్తాను. బ్లాక్ కాఫీలో మీరు ఏ ఆల్కహాల్ మిక్స్ చేసుకుంటారు? ఐ లైక్ విస్కీ. ఓకే, రెగ్యులర్ విస్కీ ఉంటుంది, బourbon అని ఉంటుంది, అమెరికన్ బourbons, అమెరికన్ స్టైల్ ఆఫ్ విస్కీ అది. ఐ లైక్ bourbons ఇన్ కాఫీ. యా. సో 1000+ బీర్స్ టేస్ట్. అందులో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బీర్ ఏది? అన్నిటికన్నా చాలా టేస్ట్గా ఉన్న బీర్ ఏది? అండ్ అన్నిటికన్నా చీపెస్ట్ బీర్ ఏది? టూ మచ్ ఎక్స్పెన్సివ్ బీర్లో చెప్పలేం కానీ, బట్ ఒక బీర్ చెప్తాను. ఇట్స్ కాల్డ్ బ్యాస్టర్డ్ ఏల్. ఓకే, ఆ బీర్ మీద రాసి ఉంటుంది, ఈ బీర్ నీకు నచ్చదు, నువ్వు తాగొద్దు అని. ఆ బీర్ తాగుతున్నప్పుడు అయినా సరే, తాగిన తర్వాత అయినా సరే బుర్రంతా తిరిగిపోతుంది. యా, రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అరౌండ్ 14% ఆఫ్ ఆల్కహాల్, 15%. బట్ దాని టేస్ట్ ఎలా అంటే దాని మేకింగ్ ఎలా ఉంటుందంటే, బీర్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బుర్బన్ బ్యారల్స్లో ఏజింగ్ చేస్తారు ఆ బీర్ని. సో ఒక విస్కీకి ఎంతైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో, విస్కీని ఒక బీర్ని రెండు మిక్స్ చేసినప్పుడు ఎంతైతే హార్ష్గా ఉంటుందో, ఆ బీర్ అంతే హార్ష్గా ఉంటుంది. సో వాడు అందుకే పెడతాడు అనమాట, ఆ బాటిల్ మీద రాస్తాడు, ఈ బీర్ నీకు నచ్చదు, నువ్వు తాగొద్దని. కానీ నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోండి. బట్ ఎందుకని తల తిరుగుతుంది అంటే? ఆల్కహాల్ పర్సంటేజ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ 650 ml or 700 ml. యా. ఓకే, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే పిచ్చ క్వశ్చన్ ఏమో కానీ నాకు ఒక డౌట్, ఆల్కహాల్ అని ఎందుకు పేరు పెట్టారు వీటికి? నాకు తెలియదు సార్. అంటే ఆల్కహాల్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా అని? యాక్చువల్లీ కెమికల్ ఫార్ములా నుంచి పెట్టుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ కెమికల్స్. యా, ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ ఈజ్ కెమికల్, రైట్? యా, యా, ఇంక్లూడింగ్ వాటర్ ఈజ్ కెమికల్, పార్ట్ ఆఫ్ కెమికల్. వాటర్ కూడా కెమికల్ అంటారు. యా, H2O అంటారు కదా. కానీ వాటర్ కెమికల్, కానీ వీటంతా హానికరం కాదు కదా వాటర్. ట్రూ, అది న్యాచురల్లీ మేడ్, బట్ చెప్పలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ నుంచి వచ్చేది టొబాకో ఇస్ హార్మ్ఫుల్. నేచర్ ఇచ్చిందని అన్నీ మంచి అవ్వవు కదా. సో మీరు తాగిన అన్ని ఆల్కహాల్స్లో వరస్ట్ చీపెస్ట్ ఏంటి? చీపెస్ట్ అంటే ప్రైస్లో చెప్తాను. ఓకే, నేను రీసెంట్గా చెప్పాను, ప్రైస్లో నేను చీపెస్ట్గా తాగింది అంటే టేస్టింగ్ కాదు, తాగింది రాయల్ స్టాగ్. ఓకే, రాయల్ స్టాగ్ అంటే నేను చీపెస్ట్ అంటే ప్రైస్ వైజ్గా ఏం తాగలేదు, అంతే. అన్ని కొంచెం మంచిగానే చూసుకున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.